నా పేరు ఐలయ్య, సుల్తాన్వాడ కదమ్మపూరు, సుల్తాన్వాడ మండలం. కొడుకులు ఒక్కని పొన్న రాసిర్రు, మేము ఇవ్వల మార్చుకో ఆడవలం ఈడవలం ఉంటాను అని రవి పొన్న రాసిర్రు. కాగితాలు అయినాయి, ₹1,00,000 ఇవ్వాలి, ఒక రోజు చూపించాలి, అండనే ఉండాలి, సత్యరాక జీవనం పోయేరాక అండనే ఉండాలని కడవ కొడుకులు సంతకాలు పెట్టారు. రామిరెడ్డి పటేల్ ఉన్నాడు, రాజిరెడ్డి పటేల్ ఉన్నాడు, ఇలా సంతకాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇక సత్యరాక రాదుడు అని రాస్తే ఇప్పుడు ₹1,00,000 ఇస్తాను ఇయ్యి, లేకపోతే దెంగే ఇవ్వని నన్ను దెబ్బ కొట్టిండు, బకెట్తో ఇసురు పెట్టిండు. అర్థం పడ్డా అనిపిల్లం వచ్చా లావట్టింది. ఎన్ని రోజులు ఇంటికి వెళ్ళి ఒకటి సమ్మక్క నాడు, సమ్మక్క పుణ్యం నాడు, ఆనాడు దాకాని పోయిన 3 రోజులు అన్నీ ఉన్నా. ఎక్సర్ తీసుకురాపమ్మన్నారు. ఎక్సర్ తీసుకొస్తే మరి నీకు ఏమన్నా రాడు గిట్టున్నావు అంటే ముందు అడ్డం పడతాడు, రాడు కాలు ఇరిగింది, రాడేసారు అనే వల్ల తీయద్దు అయితే నీ పానాన్ని ముప్పొస్తుంది, ఇక తీయద్దు, ఎక్సర్ తీయకు, గోళీలతోనే తక్కువ అవుతుంది కావచ్చు చూస్తామని మందులు రాసి ఇచ్చారు సార్. కొడుకు వెళ్ళగొడితే ఎక్కడికి వెళ్ళగొడతా అంటే ఇక్కడ పటేల్ ఇంటి ఉంటాడు, చింత చెట్టు కింద చూపించారు. నిన్న ఉన్న రోడ్డు మీద ఉన్న అందరికి 10 మంది కలిసి ఇక చెట్టు కింద ఉందరా, ఎండలో చచ్చిపోతారు అని 10 మంది తీసుకొచ్చి చెట్టు కింద చూపించారు. ఈడ పొయ్యి పెట్టుకొని అంటుకుంటున్నా సారు, నీ దండం పెడతా. ఎన్ని రోజులు ఇక్కడ ఉండబట్టి? ఈ నెల అవుతుంది ఈ చెట్టు కింద ఉండబట్టి నెల. ఇప్పుడు మరి ఎందుకు నేను కొడుకు మరి ఎందుకు వెళ్ళగొట్టినట్టు? నన్ను ₹1,00,000 ఇస్తాను ఇయ్యి, లేకపోతే దెంగేవి అని కొట్టిండు బాకీ.